నమస్తే, వెల్కమ్ టు రిధమ్ తెలుగు. మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూకి సంబంధించిన చారిత్రక పత్రాలు మాయమయ్యాయి. అప్పట్లో వాట్సాప్లు, ఇన్స్టాలు లేవు కాబట్టి లేఖలు రాసుకునేవారు. ముఖ్యంగా బ్రిటన్లో చదువుకొని వచ్చిన నెహ్రూకి ఈ లేఖలు రాసే అలవాటు బాగా ఎక్కువ. ఆయన అప్పట్లో రాసిన లేఖల మీద కొన్ని పుస్తకాలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ లేఖలు, పత్రాలు మాయం అవడం వివాదంగా మారుతోంది. దీని మీద కాంగ్రెస్, బీజేపీ మధ్య పార్లమెంటు వేదికగా గొడవ రాజుకుంటోంది. ఇక ఈ వివాదం రాజుకోవడానికి అసలు కారణం వేరేగా కనిపిస్తోంది. అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ రాసిన లేఖలు, ఆయనకు అందిన సమాచార పత్రాలు ఇప్పుడు మాయమయ్యాయి. ఈ లెటర్స్, పత్రాలలోనే నెహ్రూకి అనేక మంది మహిళలతో ఉన్న సంబంధాల గురించిన వివరాలు ఉన్నాయి అని చెబుతారు. అందుకే ఒక రకంగా చెప్పాలంటే వీటిలో నెహ్రూ గారి ప్రేమ లేఖలు కూడా ఉన్నాయి అంటారు. ఇవన్నీ రహస్య పత్రాలుగా భారత ప్రభుత్వం దాచిపెట్టి ఉంచింది. చాలా కాలం కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండడంతో ఇవేమీ బయటకు రాలేదు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటి గురించి ఆరా తీస్తే మరో షాకింగ్ న్యూస్ బయటపడింది. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ పత్రాలు అన్నిటినీ సోనియా గాంధీ ఇంటికి గుట్టు చప్పుడు కాకుండా తరలించేశారట. ఈ పత్రాలను తిరిగి అప్పగించాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీని ప్రధాన మంత్రుల మ్యూజియం, గ్రంథాలయం కోరుతోంది. ఈ మేరకు సెప్టెంబర్లో సోనియా గాంధీకి, ఈ నెల 10న రాహుల్ గాంధీకి గ్రంథాలయం అధికారులు లేఖలు రాసి ఉన్నారు. నెహ్రూకి చెందిన లేఖలు, పత్రాలను తిరిగి అప్పగించాలని లేదా జిరాక్సులు కానీ, స్కాన్డ్ కాపీలు కానీ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ పత్రాలను తిరిగి అప్పగించేస్తే చరిత్ర పరిశోధకులకు ఉపయోగపడతాయి అని పేర్కొన్నారు. కాగా నెహ్రూ లేఖల మీద సోనియా, రాహుల్ నుంచి స్పందన రాలేదని తెలుస్తోంది. ఇక నెహ్రూ లేఖలను దాచేందుకు గాంధీ కుటుంబం ఎందుకు ప్రయత్నిస్తున్నదో దేశానికి తెలియాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇవేమీ వ్యక్తిగత ఆస్తులు కాదని, దేశానికి చెందిన చారిత్రక పత్రాలని బీజేపీ అంటోంది. ఇక ఈ సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆత్మకథ నుంచి కొంత భాగాన్ని సైతం బీజేపీ నేతలు ఉదాహరిస్తున్నారు. నెహ్రూను లార్డ్ మౌంట్ బాటన్ బాగా ఆకట్టుకున్నాడు. బహుశా లేడీ మౌంట్ బాటన్ ప్రభావం అంతకంటే ఎక్కువే ఉండొచ్చు అని అందులో రాసి ఉంది. తద్వారా నెహ్రూ, ఎడ్వినా మౌంట్ బాటన్ మధ్య సంబంధాన్ని బీజేపీ మరోసారి తెర మీదకు తెస్తోంది. మొత్తం మీద నెహ్రూ కుటుంబం ఈ ఎపిసోడ్ తో మరోసారి వివాదంలో చిక్కుకుంది. మరీ ముఖ్యంగా రహస్య పత్రాలను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మాయం చేశారు అన్న ఆరోపణల్ని బీజేపీ బలంగా వాడేసుకుంటోంది. దీనికి సోనియా, రాహుల్ నుంచి సమాధానం రావడం లేదు. దీంతో వివాదం మరింత పెద్దదిగా మారుతోంది.